అంతేనా? వరంగల్కి వచ్చిన వరంగల్ బొడిగేశ్వర గారి ఇంటికి వచ్చిన వరంగల్ బొడిగేశ్వర ఇంటికి వచ్చిన ఇదిని పెడితే అంటే వచ్చిన రెండు సంవత్సరాలుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేక గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయాయి. బల్బులు పెట్టేటోళ్ళు లేడు, మురికి కాలువలు సాఫ్ చేసేటోళ్ళు లేరు. గ్రామ ప్రజలకి ఏదైనా అవసరం ఉంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ చివరికి 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ పర్ క్యాపిటల్ నిధులు కానీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు లేకుండా మండల జిల్లా పరిషత్లకు ఎన్నికలు లేకుండా రావు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి నిధులు కూడా రావట్లేదు. 2 సంవత్సరాలకైనా ఇవాళ గ్రామ సచివాలయాలకు వార్డు మెంబర్లకి సర్పంచ్లకు ఏదైతే ఎన్నికల కోసం ఏర్పాటు చేస్తుందో తక్షణమే జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి, మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు వాటికి కూడా తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీగా తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు కాదు. కాబట్టి ఇవాళ బీఫామ్లతో సంబంధం లేదు. కాబట్టి గ్రామంలో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళకు ప్రజల ఆశీర్వాదం ఉన్న వాళ్ళకే దీనిలో గెలిచేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో ఇవాళ మేము కూడా 25 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ప్రత్యక్షంగా ఉన్నవాళ్ళం. కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా మాకు అంతో ఇంతో పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అత్యధిక సర్పంచ్ సీట్లు గెలిపించుకోవడం కోసం మేము తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రయత్నం చేస్తాం. ఒకటి రాజేందర్ గారు, ఈ వరుసగా ఎన్కౌంటర్లు లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఈ నకిలీ ఫేక్ ఎన్కౌంటర్ చేసి ప్రజా సంఘాలు పరోక్ష సంఘాలు విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికీ మా హోంమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం ఏ స్టాండ్ అయితే ప్రకటించింది, నేను ఆ పార్టీలో ఒక ఎంపీని, నాది కూడా గదే స్టాండ్ ఉంటుంది. ఒక్కొక్కరి హుజరాబాద్ మీకు చాలా అటాచ్మెంట్ ఉంటుంది. అక్కడ జరిగే బీజేపీ కార్యక్రమాల్లో మీరు ఎందుకు పాల్గొనలేకపోతున్నారు? వేరే పని ఉన్న వాళ్ళకి పాల్గొనకపోయినా అన్ని రకాల సమాచారం ఉంటుంది. నేను ఇట్లాంటి వాటికి కామెంట్ చేయను. నేను చాలా క్లియర్ చెప్పాను. నాది ఒక స్టేట్మెంట్ మరోసారి చదువుకోండి, వినండి, విని మాట్లాడండి. అంటే రాజేంద్ర ఒకటి హుజరాబాద్ సంబంధించిన మీది పై చేయబోతున్నారా లేకపోతే ఎవరు గెలవబోతున్నారు? వీళ్ళపై చేయ వాళ్ళపై చేయ ఉండదు. అంతిమంగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సర్పంచ్ గెలిపించుకోవడమే మా ధ్యేయం. అంటే ఒకటి మీరు అధికారం కోసం చెప్తే మీ నేతల మధ్య చాలా గ్యాప్ ఉందని చెప్పి కార్యకర్తలు అయోమయం దూరుతున్న క్లారిటీ ఇవ్వబోతున్నారా? అది మీడియా సృష్టి. కొంతమంది మీడియా ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొంతమంది సోషల్ మీడియాలో పెడతారు తప్ప మాకు అట్లాంటిది ఏం లేదు. సంజయ్ రాయందర్ కలిసి ఉన్నారా? కలిసి పనిచేస్తున్నాము అంతే. జస్ట్ మీ అంటే మీరు చాలా కొంత క్లారిటీ కోసం కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. అంటే గ్యాప్ ఉంది, సంజయ్ గారికి మీకు గ్యాప్ అని చెప్పి కార్యకర్తలు తిరిగి ఏం చెప్పబోతున్నారు? అదంతా నేను మళ్ళీ చెప్తున్నా. యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా కొన్ని అతి ఉత్సాహం చూపే ఛానళ్ళు చేస్తున్నాయి తప్ప మాకు అట్లాంటి గ్యాప్లు ఏం లేవు. ప్రతి పార్టీలో ఇవన్నీ ఉంటాయి. కానీ ఏదో బీజేపీలోనే ఉన్నట్టుగా మాకే ఉన్నట్టుగా ఈ సృష్టి మంచిది కాదు.